హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. ఈరోజైతే ఫ్రైడే ఆఫ్టర్నూన్ అండి. ఇది ఫ్రైడే ఆఫ్టర్నూన్ వాటర్ అయితే వదిలారు. అంటే గవర్నమెంట్ వాటర్ వస్తుంది కదా, ఈ కాలనీ వాటర్ అనమాట. ఆఫ్టర్నూన్ అండి. ఇవి 12-11 ఆ టైం అయితే గుర్తులేదు. అది ఆఫ్టర్నూన్ అయితే వచ్చింది. వాటర్ వచ్చాయి. ఇంకా ఫెస్టివల్ కదండి, సాటర్డే అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఎలాగో వాటర్ వస్తున్నాయి కదా, నా ఫస్ట్ జస్ట్ అలా మొక్కలకైతే పడతామని చూశానండి. కానీ వాటర్ అయితే ఫుల్ 3 అవర్స్ వరకు వచ్చాయండి. 3 అవర్స్ కంటే ఎక్కువే వచ్చాయి. ఇంకా సరే అనేసి పైప్ పెట్టుకునేసి మొత్తం అంతా, లేకుంటే ఈవినింగ్ టైం కడిగేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా ఇట్లా వాటర్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇంకా అన్ని గేటు అంతా సందులో ఇటు సైడు, రైట్ సైడు, లెఫ్ట్ సైడు మొత్తం అంతా కడుగుతున్నానండి. అంతా క్లీన్ చేసేస్తున్నా. ఒక సైడ్ వర్షం కూడా పడుతూ ఉంటుంది అక్కడ. కానీ ఎందుకు ఇంకా ఎంత వర్షం పడినా మనమైతే ఫెస్టివల్ అన్న తర్వాత అంతా క్లీన్ చేసుకోవాలి కదండి. అలా చూడండి, అంత ఫ్రంట్లో స్టెప్స్ దగ్గర, మంచం కింద, మంచము డైలీ బయటే ఉంటుందండి. వర్షం పడుతుందని లోపల వేసాము. ఇక్కడ సైడ్ అయితే మేము కూర్చోవడానికనే అక్కడే బయట పెట్టేసాము. పైప్ కూడా ఎక్కుతున్నాయండి, చాలా ఫుల్గా వచ్చాయి. ట్యాంక్ కింద ఫుల్ అయిపోయింది. కింద సొంపు అంటారు కదా, అక్కడ ఫుల్ అయిపోయింది. ఇంకా ఫుల్ అయిపోయింది అనేసి ఫస్ట్ ఇంకా పైప్ అయితే పెట్టేశాను. ఫస్ట్ అంతా ఊడ్చేస్తున్నానండి. ఊడ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడ బొట్లు అవన్నీ కడిగేయచ్చు అనేసి ఫస్ట్ అంతా ఊడ్చేస్తున్నాను ఇటు సైడు. ఇంకా వాటర్ వచ్చినప్పుడే చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదండి. అందుకే ఒకేసారి వాటర్ వచ్చినప్పుడు అన్నీ చేసుకుంటున్నాను. ఇక్కడ బయట అయితే ఒక ట్యాప్ అయితే ఇచ్చారండి. అవి వచ్చే వాటర్ కోసం ఒక ట్యాప్ అయితే ఇచ్చారు. సింక్ దగ్గర కూడా ఒక ట్యాప్ అయితే ఇచ్చారు. అలాగే బాత్రూంలో కూడా ఒక ట్యాప్ ఇచ్చారండి. ఇవి కింద సొంపు ఫుల్ అయిపోయిన తర్వాత అక్కడైతే వస్తాయి. ఇక్కడ వచ్చేసి మా వాడు స్కూల్ లీవ్ అండి. ఫ్రైడే లీవ్ ఇచ్చారు. ఇక్కడ గౌరీ పూజ చేస్తారు ఫ్రైడే కూడా. ఫ్రైడే సాటర్డే 2 days అయితే లీవ్ ఇచ్చారండి. ఇంకా అందుకు స్టెప్స్ దగ్గర కూడా అంతా కడిగేసాను. ఇంకా ఒకసారి అంతా ఊడ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడంతా క్లీన్ చేస్తున్నానండి. నా ఫ్రైడేనే అంతా థర్స్డే అంతా క్లీన్ చేశాను. కానీ ఇంకా ఫెస్టివల్ కాబట్టి క్లీన్ చేయాలి కాబట్టి మళ్ళీ ఒకసారి అంతా క్లీన్ చేస్తున్నాను. గోడల పైన, చెట్ల పైన, పైన గేట్కి మొత్తం, చెట్టు దగ్గర, చెట్టు కింద మొత్తం అంతా అయితే క్లీన్ చేస్తున్నాను. అట్లయితే వాటర్తో ఫ్రీగా ఎన్ని వాటర్ అయినా పోతాయండి. బాగా నీట్గా అంతా క్లీన్ చేసుకునేయచ్చు. మనము బకెట్తో తెచ్చి పోసుకునేది అంత స్లో అన్నమాట, లేట్ అవుతుంది. ఇంకా తెచ్చి ఇక్కడ బయట అయితే మాకు ఆ కుళాయి లేదు. ఇంకా సైడ్ స్కూటీ పెట్టుకునే సైడ్ ఉంది పైన ట్యాంకీ వాటర్. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, కొంచెం లేట్ అవుతుంది. ఎన్ని బకెట్లో వాటర్ ఎంత పడుతుంది. అదేదో ఇలా వస్తే నీట్గా చేసుకోవచ్చు కదా అనేసి ఇలా అంతా పెట్టేసుకుంటున్నాను. గడప దగ్గర కూడా అంతా కడిగేసాను. చెత్త ఏమి ఉండదండి, అంత దుమ్ము ఎక్కువ ఉంటుంది. చెత్త అయితే పెద్ద ఏమి ఉండదు, దుమ్ము ఎక్కువ ఉంటుంది. ఇంకా పసుపు కుంకుమ కదా అనేసి కొంచెం చేత్తో ఆ విధంగా ఫస్ట్ అంటున్నాను. చెప్పాను కదా, మళ్ళీ ఇటు సైడ్ గేట్ దగ్గర మాకు దారి ఉందండి బ్యాక్ సైడ్ నుంచి. అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి అక్కడంతా వాటర్తో కడిగేస్తున్నాను. అక్కడ వాటర్ పోవడానికి అక్కడ ఉంది సపరేట్గా హోల్, అక్కడ బయటికి ఏం రావు. ఇంకా పైప్తో లాస్ట్ వరకు వెళ్ళేసి ఇంకా మా హౌస్ ఎంత లాంగ్ ఉందో అప్పుడు అంతా ఉందండి. మళ్ళీ అటు వెనక సైడ్ బ్యాక్ సైడ్ నుంచి, హౌస్లోంచి బ్యాక్ సైడ్ నుంచి ఒక డోర్ ఉంది. ఇలా గ్రిల్స్ అయితే ఇచ్చారు. కిటికీ దగ్గర కూడా అలానే, కిటికీ దగ్గర కూడా అంతా కడిగేశాను. పైప్ ఎంత దూరం వస్తే అంత దూరం వరకు అంత వేసి కడిగేసానండి. అలానే బయట కూడా చూడండి ఈ విధంగా అంత క్లీన్ చేసేసాను. మట్టి ఎక్కువ అండి, రెడ్ కలర్ మట్టి. మట్టి ఎంత తోసినా వస్తూనే ఉంటుంది మళ్ళీ. అదే ఇంకా ఫెస్టివల్ కాబట్టి అది కలర్ వేద్దామనేసి అంత మట్టి తోస్తున్నాను. లేకుంటే కింద అయితే డైలీ అయితే వాటర్ ఏం వేయమండి, జస్ట్ కొంచెం వాటికే క్లీన్ చేసుకుంటాను. ఇదంతా ఏం చేయను, ఊరికి నార్మల్గా ఊడుస్తాను అంతే తప్ప వాటర్ అయితే చల్లను. ఇంకా ఫైనల్గా అయితే అంతా కడిగేసాను. చూడండి ఒకసారి ఈ విధంగా అంతా కడిగేసి నీట్గా పెట్టేసాను. చూడండి ఇప్పుడైతే నీట్గా ఉంది కదా. ఇంకా అయినా కూడా అంతసేపటి నుంచి 2 hours వరకు నేను వాటర్తో అంత క్లీన్, స్టెప్స్ దగ్గర నుంచి అంత క్లీన్ చేసుకొచ్చాను. కానీ ఇంకా వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి. అలానే వాష్రూమ్లు కూడా అన్నీ క్లీన్ చేశానండి. ఒకేసారి వాటర్ వస్తున్నాయి కదండి. చూడండి స్టెప్స్ దగ్గర కూడా అంత నీట్గా కడిగేసాను చూడండి.
పైప్ లాస్ట్ వరకు స్టెప్స్ వరకు కూడా పైప్ అయితే వస్తుందండి. ఇంకా అక్కడ తీసుకెళ్ళి అంత కడిగేశాను. ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే అంతా కడిగేసుకుంటూ వచ్చాను. చెట్లకు కూడా పట్టానండి చెట్లకు కూడా వాటర్ ఒకేసారి పట్టేశాను. ఫస్ట్ చెట్లకు పట్టిన తర్వాతే కాసేపు మామూలుగా అయితే 2 అవర్స్ అండి మాకు డైలీ వదిలేది. కానీ ఫెస్టివల్ కాబట్టి ఇంకా కాసేపు ఎక్కువసేపు వదిలాడు. దాదాపు 4 అవర్స్ పైనే వచ్చాయండి వాటర్ అయితే. నేను క్లీన్ చేసుకోవడానికి 2 అవర్స్ అలా పట్టింది. ఈ విధంగా అయితే అంత క్లీన్ చేసుకునేసాను. లైట్గా ఎండ అయితే వస్తుంది. ఆ ఎండ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. చూడండి నీట్గా ఉంది కదా. కాసేపే అండి మళ్ళీ అది. ఇక్కడ సైడ్ గ్యాస్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ కూడా కడిగేసానండి. అక్కడ కూడా 2-3 డేస్కి ఒకసారి కడిగేస్తూ ఉంటాను, లేదా 1 వీక్ ఒకసారి. ఇలా వాటర్ వచ్చినప్పుడే కడిగేసానండి. ఆడైతే మళ్ళీ నార్మల్ వాటర్ అయితే కడగను. ఇక్కడ ఫ్రీ వాటర్ వస్తాయి కదా, ఆ టైంలో అంతా కడిగేస్తాను. ఇక్కడ చెట్లకు కూడా కొన్ని పట్టాయనండి వాటర్ అయితే. ఇటు సైడ్ వర్షం కన్నా సరిగ్గా పడదండి, అందుకు నేను జస్ట్ అలా పోస్తుంటాను. మిగతా చెట్లకు డైలీ ఏం అవసరం లేదు, ఏదో 4 డేస్కి అలా అయితే సరిపోతుంది. ఇది ఇక్కడ కూడా ఉందండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా మాకైతే వదిలారు. కానీ ఇది బ్యాక్ సైడ్కి లేదు. ఇక్కడ గ్యాస్ కనేసి సపరేట్గా ఈ విధంగా ఒక గేట్ అనేది ఇచ్చారండి. ఇలా నేనైతే ఫస్ట్ టైం అండి చూడడం అంటే అంటున్నారు, కానీ నేనైతే మాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా గ్యాస్ బయట అయితే పెట్టుకోలేదు. ఇక్కడ ఒక చిన్న గేట్ ఇచ్చారు. మోటారు గ్యాసెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. కీస్ వేసుకుంటాం వీటికి. ఇక్కడ సైకిల్ దగ్గర కూడా ఇక్కడ మా పిల్లల సైకిల్ ఇద్దరికి 2 సైకిల్స్ ఉన్నాయండి. ఇలా అయితే వాళ్ళ సైకిల్ కూడా ఇక్కడే పెట్టేస్తాను. చూడండి బయట కూడా అంతా పట్టేసాను వాటరు చెట్లకి. ఇక్కడ కూడా ఒక గేట్ అయితే ఇచ్చారు, కానీ మేము ఈ గేట్ పెద్ద యూజ్ చేయమండి. జస్ట్ క్లీన్ చేసేదానికి ఎప్పుడైనా కరెంట్ బిల్ కోసం మాత్రమే ఓపెన్ చేస్తాం తప్ప, అది మీటర్ అక్కడ ఉంది కాబట్టి ఓపెన్ చేస్తాము, లేకుంటే ఏమో అక్కడికి వెళ్ళాం మేము. ఆ గేట్ ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది. ఈ విధంగా అయితే చెట్లకు కూడా నీళ్ళు పట్టేశాను. ఫస్ట్ చెట్లకే పట్టానండి వాటర్, తర్వాత నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ ప్రాసెస్కి వెళ్ళాను. ఇప్పటికైతే బయట పని అయితే అంతా అయిపోయిందండి. ఇంకా ఫ్రైడే అయినా అంతా క్లీన్ చేసేసాను, ఎందుకంటే సాటర్డే కష్టం కదా అనేసి ఫ్రైడే అంతా క్లీన్ చేసుకునేసాను. కానీ ఇంట్లో మాత్రం దేవుడి రూమ్ మాత్రం సాటర్డే క్లీన్ చేశాను. ఇక్కడ కూడా ఈ వాటర్ కూడా అవే వాటర్ అండి. ఒక ట్యాప్కి మామూలు మన పైన ట్యాంక్ వాటర్, ఒక సైడ్ వచ్చేది నార్మల్ ఈ వాటర్ అయితే వస్తాయి. ఆ సింక్ దగ్గర గ్యాస్ దగ్గర అంతా అయితే క్లీన్ చేస్తున్నాను. ఇది ఆఫ్టర్నూన్ అని చెప్పాను కదండి, ఇంకా వాటర్ అయితే వస్తున్నాయి కదా. ఇక్కడ వాటర్ అంతా కడిగేస్తున్నానండి నీట్గా. గ్యాస్ దగ్గర అంతా క్లీన్ చేస్తుంటే ఆ వాటర్ ఇలా వస్తున్నాయి. ఇక్కడైతే అది బండ అయితే సరిగ్గా పెట్టలేదు వాళ్ళు. చూడండి ఈ విధంగా అయితే మరకలన్నీ నీళ్ళు కడుగుతుంటే అంత కిందికి వచ్చేస్తున్నాయి. ఈ బండ అనేది సరిగా పెట్టలేదు వాళ్ళు. తర్వాత మేము వచ్చిన తర్వాత పెట్టించుకున్నాము, కానీ వాళ్ళు కూడా సరిగా పెట్టలేదు. ఈ విధంగా వచ్చే వాటర్తోనే గ్యాస్ కూడా క్లీన్ చేశానండి. అంటే అప్పటికి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది చేయడము, అందుకు ఒకేసారి అయితే గ్యాస్ దగ్గర కూడా అంతా క్లీన్ చేసేస్తున్నాను. డైలీ ఏం క్లీన్ చేయను చెప్పాను కదా, నార్మల్ క్లాత్తో క్లీన్ చేస్తాను అంతే. ఇలా ఏదైనా స్పెషల్ డేస్ టైంలో మాత్రమే ఈ విధంగా అయితే వాటర్ వేసి కడిగేస్తాను. చాలాసేపు పట్టిందండి గ్యాస్ దగ్గర కూడా, 1/2 అవర్ పట్టింది. అంత గ్యాస్ దగ్గర కదా చిన్నగా క్లీన్ చేసుకుంటూ తుడుచుకుంటూ సింక్ దగ్గర ట్యాప్స్ మొత్తం అన్నీ క్లీన్ చేసుకునేసరికి కొంచెం లేట్ అయితే అయిపోయింది. 1/2 అవర్ పట్టింది. అవన్నీ తీసుకోవాలి కదండి, ఒక్కొక్కటి సైడ్ తీసి పక్కకు పెట్టుకొని చేసుకోవాలి. గ్యాస్ కడగడం అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే అన్నీ తీసి పెట్టి కడిగి మళ్ళీ అన్నీ తుడిచేసి మళ్ళీ నీట్గా పెట్టాలి కదా, కొంచెం లేటే అవుతుంది. ఇవన్నీ క్లీన్ చేసే వరకు కూడా వాటర్ అయితే వస్తూనే ఉన్నాయండి. అదేదో వాటర్ నేను ఎక్కువ వాడతానండి, వాటర్ వస్తేనే కొంచెం త్వరగా అయితే పనులు కంప్లీట్ అయిపోతాయి. ఈ విధంగా బండలు స్టైల్స్ దగ్గర క్యాన్ కూడా క్లీన్ చేశానండి. ఇక్కడ క్యాన్ కూడా పెట్టుకున్నాను.
ఈ విధంగా క్యాన్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఆడికి కిచెన్ పని అయితే అంతా కంప్లీట్ అయిపోయింది అండి. ఈవినింగ్ టైంలో ఏదన్నా టిఫిన్ చేయొచ్చు అనేసి ఇంకా కిచెన్ దగ్గర ఏం అవసరం లేదుగా, అప్పుడు జస్ట్ అలా క్లాత్ తుడిస్తే సరిపోతుంది అనేసి ఫస్ట్ అయితే అంతా కడిగేసాను. మళ్ళీ సింకులో ఎలా అయినా ఇప్పుడు లంచ్ తినేటప్పుడు కంపల్సరీగా అయితే వస్తాయి మళ్ళీ. కానీ నా సంతృప్తి కొరకు మళ్ళీ ఒకసారి అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్రీగా చేసుకోవచ్చు కదా, నెక్స్ట్ కావాలంటే క్లాత్తోనైనా తుడుచుకోవచ్చు అనేసి ఈ విధంగా అయితే అంతా క్లీన్ చేస్తున్నాను. వాటర్ వేస్తుంటే అన్ని కింది కబోర్డ్స్లలోకి వచ్చాయండి. మిస్టేక్ అయితే ఉంది, మాకు హౌస్ మొత్తంలో ఇది ఒక్కటి సరిగా పెట్టించలేదు. కొంచెం బండ అనేది హైట్ పెట్టేస్తుంటే సరిపోయిండేది, లేకుంటే ఇలా ఒక లైన్ లాగా ఒకటి కట్ చేసి పెట్టేస్తుంటే సరిపోయిండేది. ఇలా పెట్టకపోవడం వల్ల వాటర్ అంతా కబోర్డ్స్లోకి వస్తుంది. అందుకే ఎక్కువ క్లీన్ చేయనండి నేను అక్కడ, జస్ట్ క్లాత్ తుడుస్తాను, లేకుంటే కొన్ని నీళ్ళు చిలకరించి అలా తుడిచేస్తాను. చూడు ఇల్లంతా వాటర్ అయితే వచ్చాయి కిచెన్లో మొత్తము. ఇంకా కబోర్డ్స్ మొత్తం అవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా జస్ట్ గ్యాస్ దగ్గర వరకు ఇప్పుడైతే ఫుల్ ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. తుడుస్తూ వస్తున్నానండి ఒక్కొక్కటి తీసి నీట్గా. వాటర్ అలానే ఉందంటే స్మెల్ వస్తుంది మళ్ళీ మార్నింగ్కి. ఇంకా ఈ విధంగా అయితే కిచెన్లో వరకు ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి. అదే గ్యాస్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి అలా తుడుస్తున్నాను. నార్మల్గా ఏదన్నా తర్వాత అలా పెట్టినప్పుడు వెంటనే తుడిచేస్తాను, కానీ ఆయిల్ అనేది ఖచ్చితంగా పడుతూ ఉంటుంది లైట్గా అయినా, కాబట్టి మళ్ళీ ఒకసారి అలా తుడుస్తున్నాను. అదేదో ఫెస్టివల్ అంటే ప్రతి ఒక్కటి నీట్గా చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి నీట్గా ఉన్నా కూడా మళ్ళీ తుడుస్తూనే ఉంటాము. డైలీ ఎలానో క్లీన్ చేస్తాము, కానీ ఫెస్టివల్ కదా మనము ఇంకా బాగా చేసుకోవాలి, ఇంకా ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఇది ఈ విధంగా ఉంటుంది. మా గ్యాస్ చాలా వెయిట్ అండి, చాలా బరువుగా ఉంటుంది. అది ఆటోమేటిక్ గ్యాస్ అండి, అది లైటర్ అవసరం లేదు, బ్యాటరీ ఉంటుంది దానికి. నార్మల్ లాగానే లెఫ్ట్ రైట్ ఈ విధంగానే ఉంటుంది, కానీ బ్యాటరీ ఉంటుంది, ఆటోమేటిక్ అండి. ఆటోమేటిక్ బెటర్ అండి. ఆల్మోస్ట్ 9 months వచ్చిందండి ఆ బ్యాటరీ మాకు. కానీ అది అయిపోయిన తర్వాత వేరే బ్యాటరీ వేసాము, కానీ అది సరిగా అయితే రాలేదు, మాకు పెట్టడానికి సరిగా రాలేదు. కానీ నేను ఇంట్లో ఒక ఓల్డ్ లైటర్ ఉంటే దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే అయిపోయిందండి. ఇంకొక చేసేసరికి చాలా విసుగు అయితే వచ్చేసింది. దాదాపు 2.5 hours వరకు అంత క్లీన్ చేశాను కదా, కాసేపు కూర్చోకుండా కొంచెం అలసట అయితే వచ్చేసింది. ఇక్కడికైతే కిచెన్ పని బయట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బయటకైతే వచ్చాను, ఈవినింగ్ టైం అండి ఇది. ఫ్లవర్స్ అవి ఏమైనా తీసుకుందాము, మార్నింగ్ అయితే కష్టం కదా అనేసి వచ్చాను బయటికి. అప్పుడు కూడా వర్షం అయితే పడుతూ ఉంది, వచ్చేసాము. ఇంకా నైట్ ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకున్నానండి. ఫ్రైడే ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నానండి వర్క్ అంతా.